ఓం శాంతి. డిసెంబర్ 17వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధురమహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు. ఎవరి సర్వస్వాన్నైతే ఈశ్వరుడు స్వీకరిస్తారో ఆ పిల్లలదే పరమ సౌభాగ్యము. ప్రశ్న: పిల్లలు చేసే ఏ పొరపాటు వలన మాయ చాలా శక్తివంతంగా అయిపోతుంది? జవాబు: పిల్లలు భోజన సమయంలో బాబాను మర్చిపోతారు. బాబాకు తినిపించకపోవడంతో మాయ తినేస్తుంది. దాని వలన అది శక్తివంతంగా అయిపోతుంది. అప్పుడిక పిల్లలనే కంగారు పెట్టేస్తుంది. ఈ చిన్న పొరపాటు మాయతో ఓడిపోయేలా చేస్తుంది. అందుకే బాబా ఆజ్ఞ ఏమంటే, పిల్లలు స్మృతిలో ఉంటూ భోజనము తినండి, నీతోనే తింటాను అని పక్కా ప్రతిజ్ఞ చెయ్యండి. ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడు వారు సంతోషిస్తారు. పాట: ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి. ఓం శాంతి. మా దౌర్భాగ్యపు రోజులు పోయి ఇప్పుడు సదా కొరకు సౌభాగ్యపు రోజులు వస్తున్నాయని పిల్లలకు అర్థమైంది. నెంబరువారు పురుషార్థానుసారంగా భాగ్యము మారుతూనే ఉంటుంది. స్కూల్లో కూడా భాగ్యము మారుతూ ఉంటుంది కదా, అనగా ఉన్నతి చెందుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రాత్రి సమాప్తం అవ్వనున్నదని, ఇప్పుడు భాగ్యము మారుతోందని మీకు బాగా తెలుసు. జ్ఞానవర్షము కురుస్తూ ఉంటుంది. తప్పకుండా దౌర్భాగ్యుల నుండి మేము సౌభాగ్యశాలురుగా అవుతున్నామని, అనగా స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని తెలివైన పిల్లలు అర్థం చేసుకుంటారు. నెంబరువారు పురుషార్థానుసారంగా మనము మన దౌర్భాగ్యాన్ని సౌభాగ్యముగా తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు రాత్రి నుండి పగలుగా మారుతోంది. ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. బాబా గుప్తంగా ఉన్నారు. అలాగే వారి మాటలు కూడా గుప్తంగా ఉన్నాయి. మనుషులు కూర్చొని సహజ రాజయోగము మరియు సహజ జ్ఞానము యొక్క విషయాలను శాస్త్రాలలో రాశారు. కానీ ఎవరైతే రాశారో వారు చనిపోయారు. ఇక ఎవరైతే చదువుతారో వారు ఏమీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే బుద్ధిహీనులుగా ఉన్నారు. ఎంత తేడా ఉంది! మీరు కూడా నెంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు. అందరూ ఒకేలాంటి పురుషార్థము చెయ్యరు. దౌర్భాగ్యమని దేనిని, సౌభాగ్యమని దేనిని అంటారు అన్నది కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు. మిగిలిన వారందరూ ఘోర అంధకారములో ఉన్నారు. వారికి అర్థం చేయించి మేల్కొలపాలి. సౌభాగ్యశాలురని సూర్యవంశీయులను అంటారు. 16 కళల సంపూర్ణులు వారే. మనము తండ్రి ద్వారా స్వర్గము కోసము సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము. ఆ తండ్రే స్వర్గాన్ని రచించేవారు. ఇంగ్లీషు భాష తెలిసిన వారికి కూడా మీరిలా అర్థం చేయించవచ్చు: మేము హెవెన్లీ గాడ్ ఫాదర్ ద్వారా హెవెన్ కోసము సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము. హెవెన్లో సుఖము ఉంటుంది, హెల్లో దుఃఖము ఉంటుంది.
గోల్డెన్ ఏజ్ అనగా సత్యయుగము సుఖము, ఐరన్ ఏజ్ అనగా కలియుగము దుఃఖము. పూర్తిగా సహజమైన విషయము. మనం ఇప్పుడు పురుషార్థము చేస్తున్నాము. ఆంగ్లేయులు, క్రిస్టియన్లు మొదలైన వారు చాలామంది వస్తారు. మేమిప్పుడు కేవలం హెవెన్లీ గాడ్ ఫాదర్ ఒక్కరినే స్మృతి చేస్తాము. ఎందుకంటే మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని చెప్పండి. తండ్రి అంటారు, మీరు నా వద్దకు రావాలి. తీర్థస్థానాలకు వెళ్తారు కదా. బౌద్ధులకు తమ తీర్థస్థానము ఉంది, క్రిస్టియన్లకు వారిది ఉంది. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాలు ఎవరివి వారికి ఉంటాయి. మనది బుద్ధియోగ విషయము. ఎక్కడి నుండైతే పాత్రను అభినయించడానికి వచ్చామో అక్కడకు మళ్ళీ వెళ్ళాలి. వారు హెవెన్ను స్థాపన చేసే గాడ్ ఫాదర్. వారు మాకు తెలియజేశారు, మేము మీకు కూడా సత్యమైన మార్గాన్ని తెలియజేస్తాము. తండ్రైన గాడ్ ఫాదర్ను స్మృతి చేస్తే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. ఎవరైనా అనారోగ్యము పాలైతే అందరూ వెళ్ళి రామా అని అనమని వారిని సావధానపరుస్తారు. బెంగాల్లో ఎవరైనా చనిపోయేలా ఉంటే వారిని గంగా నదీ తీరం వద్దకు తీసుకువెళ్తారు. హరి హరి అని అనమని వారికి చెప్తారు. అలా అన్నట్లయితే హరి వద్దకు వెళ్ళిపోతారని భావిస్తారు. కానీ ఎవ్వరూ వెళ్ళరు. సత్యయుగములోనైతే రామా రామా అని అనమని లేక హరిహరి అని అనమని చెప్పరు. ద్వాపరము నుండి మళ్ళీ ఈ భక్తి మార్గము ప్రారంభమవుతుంది. సత్యయుగములో భగవంతుణ్ణి కానీ గురువుని కానీ తలుచుకుంటారని కాదు. అక్కడ కేవలం తమ ఆత్మనే తలుచుకోవడం జరుగుతుంది. ఆత్మ అయిన మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము. తమ రాజ్యము గుర్తుకు వస్తుంది. మేము రాజ్యంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటామని అర్థం చేసుకుంటారు. రాజ్యమైతే తప్పకుండా లభించేదే ఉందని ఇప్పుడు పక్కా నిశ్చయమైతే ఉంది కదా. ఇక ఎవరినైనా స్మృతి చేస్తారా లేక దానపుణ్యాలు చేస్తారా? అక్కడ కూర్చుని దానపుణ్యాలు చేయడానికి పేదవారే ఉండరు. భక్తి మార్గపు ఆచార వ్యవహారాలు వేరు, జ్ఞాన మార్గపు ఆచార వ్యవహారాలు వేరు. ఇప్పుడు తండ్రికి సర్వస్వాన్ని ఇచ్చి 21 జన్మలకు వారసత్వాన్ని తీసుకున్నారు. అంతే. ఇక దానపుణ్యాలు చేయవలసిన అవసరమేమీ లేదు. ఈశ్వరుడైన తండ్రికి మనము సర్వస్వము ఇచ్చేస్తాము. ఈశ్వరుడే స్వీకరిస్తారు. స్వీకరించకపోతే ఇక వారికి ఎలా ఇస్తాము? స్వీకరించకపోతే అది కూడా దుర్భాగ్యమే. వాళ్లకు దానిపైనున్న మమకారము తొలగడం కోసం స్వీకరించవలసి ఉంటుంది. ఈ రహస్యము కూడా పిల్లలైన మీకు తెలుసు. అవసరమే లేకపోతే ఇక ఏమి స్వీకరిస్తారు? ఇక్కడైతే ఏది పోగు చేసేది లేదు. ఇక్కడ నుండైతే మమకారాన్ని తొలగించవలసి ఉంటుంది. బాబా అర్థం చేయించారు, బయటకు ఎక్కడికైనా వెళ్తే స్వయాన్ని చాలా తేలికగా భావించండి. మేము తండ్రి పిల్లలము. ఆత్మ అయిన నేను రాకెట్ కన్నా తీక్షణమైన వాడిని.
ఇలా దేహీ అభిమానులై కాలినడకన వెళ్తే ఎప్పుడూ అలసిపోరు. దేహభానము రాదు. ఈ కాళ్ళు అసలు నడుస్తున్నట్లే ఉండదు. మేము ఎగురుతూ వెళ్తున్నామన్నట్లు అనిపిస్తుంది. దేహీ అభిమానులై మీరు ఎక్కడికైనా వెళ్ళండి. పూర్వము మనుషులు తీర్థస్థానాలకు కాలినడకనే వెళ్ళేవారు. ఆ సమయంలో మనుషుల బుద్ధి తమోప్రధానంగా లేదు. చాలా శ్రద్ధతో వెళ్ళేవారు, అలసిపోయేవారు కాదు. బాబాను స్మృతి చేయడము ద్వారా సహాయమైతే లభిస్తుంది కదా. అది రాతి విగ్రహమైనా కాని బాబా ఆ సమయంలో అల్పకాలికముగా మనోకామనను పూర్తి చేస్తారు. ఆ సమయంలో రజోప్రధానమైన స్మృతి ఉండేది కావున దాని ద్వారా కూడా బలము లభించేది, అలసట కలిగేది కాదు. ఇప్పుడైతే పెద్ద వ్యక్తులు వెంటనే అలసిపోతారు. పేదవారు చాలా తీర్థయాత్రలకు వెళ్తారు. షావుకార్లు చాలా ఘనంగా గుర్రాలు మొదలైన వాటిపై వెళ్తారు. ఆ పేదవారైతే కాలినడకనే వెళ్ళిపోతారు. భావనకు ఫలము ఎంతైతే పేదవారికి లభిస్తుందో అంత షావుకార్లకు లభించదు. ఈ సమయంలో కూడా బాబా పేదల పాలిటి పెన్నిధని మీకు తెలుసు. కావున ఇక ఎందుకు తికమక పడతారు, ఎందుకు మర్చిపోతారు? బాబా అంటారు, మీరేమీ కష్టపడవలసిన అవసరం లేదు. కేవలం ఒక్క ప్రియుడినే స్మృతి చేయాలి. మీరందరూ ప్రేయసులు కావున ప్రియుణ్ణి స్మృతి చెయ్యాలి. ఆ ప్రియునికి భోగ్ పెట్టకుండా తినడానికి మీకు సిగ్గుగా అనిపించదా? వారు ప్రియుడు కూడా తండ్రి కూడా. వారంటారు, మీరు నాకు తినిపించరా? మీరు నాకు తినిపించాలి కదా. చూడండి, బాబా యుక్తులను తెలియజేస్తారు. మీరు తండ్రి లేక ప్రియునుగా భావిస్తారు కదా. ఎవరైతే తినిపిస్తారో ముందుగా వారికి తినిపించాలి కదా. బాబా అంటారు, నాకు భోగ్ సమర్పించి నా స్మృతిలో తినండి. ఇందులో చాలా శ్రమ ఉంది. బాబా పదే పదే అర్థం చేయిస్తారు, బాబాను తప్పకుండా స్మృతి చెయ్యాలి. బాబా స్వయం కూడా పదే పదే పురుషార్థం చేస్తూ ఉంటారు. కుమారీలైన మీకైతే చాలా సహజము. మీరసలు మెట్లు ఎక్కనే లేదు. కన్యకైతే ప్రియునితో తప్పకుండా నిశ్చితార్థము అవుతుంది. కావున ఇటువంటి ప్రియుణ్ణి స్మృతి చేస్తూ భోజనము తినాలి. వారిని మనము స్మృతి చేస్తాము మరియు వారు మన వద్దకు వచ్చేస్తారు. వారిని స్మృతి చేస్తే వారు ఆ భావనను, ఆ సువాసనను స్వీకరిస్తారు. కావున బాబాతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి. రాత్రివేళ మేల్కొన్నట్లయితే మీకు ఇది అభ్యాసమవుతుంది. అభ్యాసమైనట్లయితే ఇక పగలు కూడా స్మృతి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు కూడా స్మృతి చేయాలి. ప్రియునితో మీ నిశ్చితార్థము జరిగింది. నీతోనే తింటాను అని పక్కా ప్రతిజ్ఞ చెయ్యాలి. ఎప్పుడైతే మీరు స్మృతి చేస్తారో అప్పుడే వారు తింటారు కదా. వారికైతే మీ భావన, ఆ సువాసనే అందుతుంది. ఎందుకంటే వారికి తన శరీరమైతే లేదు. కుమారీలకైతే ఇది చాలా సహజము.
వారికి ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి. శివబాబా మన సుందరమైన ప్రియుడు. వారెంత మధురమైన వారు. అర్ధకల్పము మేము మిమ్మల్ని స్మృతి చేశాము. ఇప్పుడు మీరు వచ్చి కలిశారు. మేము ఏదైతే తింటామో అది మీరు కూడా తినండి. అలాగని ఒక్కసారి స్మృతి చేసి ఇక మీరు మాత్రమే తింటూ ఉండడం మరియు వారికి తినిపించడాన్ని మర్చిపోవడం కాదు. వారిని మర్చిపోతే అది వారికి అందదు. భోజన పదార్థాలైతే చాలా తింటారు. కిచిడీ తింటారు, మామిడి పళ్ళు తింటారు, మిఠాయిలు తింటారు. మరి తినే ముందు స్మృతి చేసి ఇక తర్వాత స్మృతి చేయకపోతే వారు మిగిలిన పదార్థాలను ఎలా తింటారు? ప్రియుడు తినకపోతే మాయ మధ్యలో తినేస్తుంది. అది వారిని తిననివ్వదు. నేను చూస్తాను కదా, మాయ తినేస్తే అది శక్తివంతమైపోతుంది మరియు మిమ్మల్ని ఓడించేస్తుంది. బాబా యుక్తులన్నింటినీ వినిపిస్తారు. బాబాను స్మృతి చేసినట్లయితే ఆ తండ్రి మరియు ప్రియుడు చాలా సంతోషిస్తారు. బాబా నీతోనే కూర్చోవాలి, నీతోనే తినాలి అని అంటారు. మేము మిమ్మల్ని స్మృతి చేసి తింటామని అంటారు. జ్ఞానము ద్వారా తెలిసిన విషయమేమిటంటే వారు కేవలం భావననే, సువాసననే తీసుకుంటారు. ఇది అప్పుగా తీసుకున్న శరీరము కదా. స్మృతి చేసినట్లయితే వారు వస్తారు. మొత్తమంతా మీ స్మృతిపైనే ఆధారపడి ఉంది. దీనినే యోగమని అంటారు. యోగములో కృషి ఉంది. సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ ఇలా అనరు. మీరు ఒకవేళ పురుషార్థం చెయ్యాలంటే బాబా శ్రీమతాన్ని నోట్ చేసుకోండి. పూర్తి పురుషార్థము చెయ్యండి. బాబా తమ అనుభవాన్ని వినిపిస్తారు. వారేమంటారంటే, నేను ఎటువంటి కర్మలను చేస్తానో అవే మీరు చేయండి. అవే కర్మలను నేను మీకు నేర్పిస్తాను. బాబా అయితే కర్మలు చెయ్యనక్కర్లేదు. సత్యయుగములో కర్మలకు పశ్చాత్తాపపడరు. బాబా చాలా సహజమైన విషయాలను తెలియజేస్తారు. నీతోనే కూర్చుంటాను, వింటాను, నీతోనే తింటాను అనే గాయనము మీదే. ప్రియుని రూపములోనైనా లేక తండ్రి రూపములోనైనా స్మృతి చెయ్యండి. విచారసాగర మంథనము చేసి జ్ఞాన పాయింట్లను వెలికి తీస్తారని అంటూ ఉంటారు కదా. ఈ అభ్యాసముతో వికర్మలు కూడా వినాశనం అవుతాయి. ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు. ఎవరైతే పురుషార్థం చేస్తారో వారికి లాభముంటుంది. ఎవరైతే చెయ్యరో వారికి నష్టము కలుగుతుంది. మొత్తం ప్రపంచమంతా అయితే స్వర్గానికి యజమానిగా అవ్వదు. ఇది కూడా లెక్కే. బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు. పాట ద్వారా విన్నారు కదా. తప్పకుండా మనము యాత్రలో వెళ్తున్నాము. యాత్రలో భోజనము మొదలైనవైతే తినవలసే వస్తుంది. ప్రేయసి ప్రియునితో, పిల్లలు తండ్రితో కలిసి భోజనము చేస్తారు. ఇక్కడ కూడా అలాగే. మీకు ప్రియుని పట్ల ఎంత ప్రేమ తపన ఉంటుందో అంతగా సంతోషము పాదరసము పైకెక్కుతుంది. నిశ్చయ బుద్ధి కలవారు విజయంతి అవుతూ ఉంటారు. యోగము అంటే పరుగు. ఇది బుద్ధియోగపు పరుగు.
మనము విద్యార్థులము. టీచర్ మనకు పరిగెత్తడం నేర్పిస్తున్నారు. తండ్రి అంటారు, దినములో కేవలం కర్మలే చెయ్యాలని అనుకోకండి. తాబేలులా కర్మలు చేసి ఇక స్మృతిలో కూర్చుండిపోండి. భ్రమరము రోజంతా భూ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత కొన్ని పురుగులు ఎగిరిపోతాయి, కొన్ని చనిపోతాయి. అది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు భూ చేస్తూ మీ సమానముగా తయారు చేస్తారు. అందులో కొందరికైతే చాలా ప్రేమ ఉంటుంది. కొందరు కుళ్ళిపోతారు, కొందరు అసంపూర్ణంగా మిగిలిపోతారు, కొందరు పారిపోతారు, వెళ్ళి మళ్ళీ పురుగులా మారిపోతారు. ఈ విధంగా భూ చేయడము చాలా సహజము. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు. ఇప్పుడు మనం యోగము జోడిస్తున్నాము. దేవతలుగా అయ్యే పురుషార్థము చేస్తున్నాము. ఈ జ్ఞానమే గీతలో ఉండేది. వారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసి వెళ్ళారు. సత్యయుగములోనైతే అందరూ దేవతలే ఉండేవారు. తప్పకుండా వారందరినీ సంగమములోనే వచ్చి దేవతలుగా తయారు చేసి ఉంటారు. అక్కడైతే దేవతలుగా తయారయ్యే యోగాన్ని నేర్పించరు. సత్యయుగ ఆదిలో దేవీ దేవత ధర్మముండేది. మరియు కలియుగ అంతిమములో ఆసురీ ధర్మము ఉంటుంది. ఈ విషయం కేవలం గీతలోనే రాయబడి ఉంది. మనుషులను దేవతలుగా తయారు చేయడానికి పెద్ద సమయమేమీ పట్టదు. ఎందుకంటే లక్ష్యము, ఉద్దేశ్యాన్ని చెప్పేస్తారు. అక్కడ మొత్తము ప్రపంచంలో ఒకే ధర్మము ఉంటుంది. ప్రపంచము మొత్తమంతా ఉంటుంది కదా. చైనా, యూరప్ మొదలైనవి ఉండవని కాదు. అవి ఉంటాయి, కానీ అక్కడ మనుషులు ఉండరు. కేవలం దేవతాధర్మము వారే ఉంటారు. ఇతర ధర్మాల వారు ఉండరు. ఇప్పుడున్నది కలియుగము. మనము భగవంతుని ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. తండ్రి అంటారు, మీరు 21 జన్మలు సదా సుఖవంతులుగా అవుతారు. ఇందులో కష్టమైన విషయమేదీ లేదు. భక్తి మార్గములో భగవంతుని వద్దకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించారు. నిర్వాణము చెందారని అంటారు. భగవంతుని వద్దకు వెళ్ళారని ఎప్పుడూ అనరు. స్వర్గానికి వెళ్ళారని అంటారు. ఒక్కరు వెళ్ళడముతో స్వర్గమైతే తయారవ్వదు. అందరూ వెళ్ళాలి. భగవంతుడు కాలుడికే కాలుడని గీతలో రాయబడి ఉంది. దోమల గుంపులా అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. చక్రము రిపీట్ అయ్యేది ఉందని బుద్ధి కూడా చెప్తుంది. కావున మొట్టమొదట తప్పకుండా సత్యయుగి దేవీ దేవతా ధర్మమే రిపీట్ అవుతుంది. ఆ తర్వాత ఇతర ధర్మాలు రిపీట్ అవుతాయి. బాబా ఎంత సహజంగా తెలియజేస్తారు, మన్మనాభవ. అంతే. 5000 సంవత్సరాల క్రితము కూడా గీతా భగవంతుడు ప్రియమైన పిల్లలు అని అన్నారు. ఒకవేళ శ్రీకృష్ణుడు ఆ మాట అని ఉంటే ఇతర ధర్మాల వారు ఎవరూ వినలేరు. భగవంతుడు ఆ మాట అంటే అందరికీ అనిపిస్తుంది, గాడ్ ఫాదర్ స్వర్గాన్ని స్థాపన చేస్తారు,
అందులోకి మేము వెళ్ళి మళ్ళీ చక్రవర్తి రాజులుగా అవుతాము అని. ఇందులో ఖర్చు మొదలైన వాటి విషయమేదీ లేదు. కేవలం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. పిల్లలైన మీరు విచారసాగర మంథనము చెయ్యాలి. కర్మలు చేస్తూ రాత్రింబవళ్ళు ఇలా పురుషార్థం చేస్తూ ఉండండి. విచారసాగర మంథనము చెయ్యకపోతే, లేక తండ్రిని స్మృతి చెయ్యకపోతే, కేవలం కర్మలే చేస్తూ ఉంటే ఇక రాత్రివేళ కూడా అవే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఇళ్ళు కట్టేవారికి ఇళ్ల ఆలోచనలే నడుస్తాయి. విచారసాగర మంథనము చేసే బాధ్యత వీరిపై ఉంది. కానీ కలశము లక్ష్మికి ఇచ్చారు, కావున మీరు లక్ష్మిగా అవుతారు కదా అని అంటారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. శ్రీమతాన్ని నోట్ చేసుకుని పురుషార్థము చెయ్యాలి. తండ్రి ఏ కర్మలనైతే చేసి నేర్పించారో అవే చెయ్యాలి. విచారసాగర మంథనము చేసి జ్ఞాన పాయింట్లను వెలికి తీయాలి. 2వ పాయింట్. తమతో తాము ప్రతిజ్ఞ చేసుకోవాలి, మేము తండ్రి స్మృతిలోనే భోజనము చేస్తాము, నీతోనే కూర్చుంటాను, నీతోనే తింటాను. ఈ ప్రతిజ్ఞను పక్కాగా నిలబెట్టుకోవాలి. వరదానము. కర్మ మరియు సంబంధము రెండింటిలోనూ స్వార్థభావము నుండి ముక్తులుగా ఉండే తండ్రి సమాన కర్మాతీత భవ. వివరణ. అందరినీ ముక్తులుగా చెయ్యటం అనేది పిల్లలైన మీ సేవే. మరి ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనములో బంధించుకోకండి. ఎప్పుడైతే హద్దులోని నాది నాది నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవము చేయగలుగుతారు. ఏ పిల్లలైతే లౌకికము మరియు అలౌకికము, కర్మ మరియు సంబంధము ఈ రెండింటిలోనూ స్వార్థభావము నుండి ముక్తులుగా ఉంటారో వారే తండ్రి సమానముగా కర్మాతీత స్థితిని అనుభవము చేయగలుగుతారు. కనుక చెక్ చేసుకోండి, ఎంతవరకు కర్మ బంధనాల నుండి అతీతంగా అయ్యాను, వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశమవ్వటము నుండి ముక్తునిగా అయ్యానా. స్లోగన్. ఎవరైతే సరళ చిత్తులు మరియు సహజ స్వభావము కలవారో వారే సహజయోగులు, భోళానాథునికి ప్రియమైన వారు. ఓం శాంతి.